వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కంటి సమస్యలండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్పెట్స్ లేని వాళ్ళంటూ లేరు. అలా అయిపోయింది. ఒక చిన్న సర్వే చేసినాం మనము ఒక క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనం ఆల్మోస్ట్ 70% పిల్లలకి స్పెట్స్ ఉన్నాయి. అసలు స్పెట్స్ రావడానికి కారణం ఏంటి? ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సా, లేదంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, లేదంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కటైతే పిల్లల్లో 100% మొబైల్ అధికంగా ఎక్కువైపోవడం వల్ల, రేడియేషన్స్ వల్ల, ఎక్కువ స్క్రీనింగ్ టైం ఎక్కువైపోవడం వల్ల కంటి సమస్యలు 100% వస్తున్నాయి. అలా అని చెప్పి మనం ఏమన్నా మొబైల్ ఇవ్వకపోతే ఆగుతారా పిల్లలు? ఆగేదే కాదు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు తినాలి వాళ్ళు అంటే మొబైల్ ఉండాలి. టీవీ లేకుండా, మొబైల్ లేకుండా, ఎదురుగా మొబైల్ ఉండాలి. మా ఒకవేళ తింటున్నప్పుడు మనము కొద్దిగా తల పైకి ఎత్తితే టీవీ ఉండాలి. ఈ రెండు లేకపోతే పిల్లలు అసలు అన్నం తినట్లేదు. మనం కూడా అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఇంత 4 ముద్దలు తింటారు కదా అని చెప్పేసి టీవీ ఆన్ చేసుకోమని తినిపిస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు ఈ సమస్యలు రావు మనకి? ఒక మనిషి అన్నం తింటున్నప్పుడు మైండ్ఫుల్గా తినాలి. పిల్లలకి అందరికి తెలిసిన విషయాలేవి, కానీ మనం కావాలని తప్పు చేస్తాము. దానివల్ల ఈ పిల్లలకి ఈ కంటి సమస్యలు అనేవి అధికంగా అయిపోతున్నాయి. స్క్రీనింగ్ టైమింగ్ తగ్గించండి. స్క్రీనింగ్ టైం వల్లే 70-80% జనాలలో ఈ కంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెద్దవాళ్ళలో కూడా స్పెట్స్ అంటే మనకు ఈ సైట్ పెరుగుతూ ఉంటుంది. స్పెట్స్ మారుస్తూ లేదంటే థెరపీస్కి ఇంకా సర్జరీస్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో సో కెట్రాక్ట్ సర్జరీ అని రకరకాల సర్జరీ పెద్దవాళ్ళలో ప్రత్యేకంగా. సో ఎందుకు పెద్దవాళ్ళు కూడా అధికంగా చూస్తున్నారు మొబైల్? అండ్ చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళే కొద్ది వర్క్ వల్ల తక్కువ చూస్తున్నారు అంటున్నా నేను. వాళ్ళు కూడా అధికంగానే చూస్తున్నారు, కానీ అట్లీస్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆ టైంలో మనం మొబైల్ యూజ్ చేయొద్దనే ఒక రూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ టైంలో చూడట్లేదు. సో స్క్రీనింగ్ టైం తగ్గించండి కంపల్సరీ. ఒకవేళ నైట్ పడుకునే ముందు కీరా ఉంటుంది కదా, కీరాని మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టేసి నీళ్ళు పిప్పంతా పిండేసి దాంట్లో కాటన్ మనకి మంచిగా కాటన్ ప్యాడ్స్ దొరికినా పర్లేదు, లేదంటే ఒక ఖాదీ క్లాత్ లాంటి క్లాత్ దొరికినా పర్లేదు. ఈ క్యారెట్ మన కీరా జ్యూస్లో డిప్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఈ నాప్కిన్స్ని డిప్ చేసేసి పిండేసి కొద్దిగా ఈ నాప్కిన్స్ కానీ చిన్న చిన్న కాటన్ నాప్కిన్స్, లేదంటే కాటన్ ప్యాడ్స్ దొరుకుతాయి మనకి. కాటన్ ప్యాడ్స్ అని చిన్న చిన్నగా రౌండ్గా దొరుకుతాయి. ఇవి క్యారెట్ మన కీరా జ్యూస్లో డిప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నైట్ పడుకునే ముందు మంచిగా ఆ కాటన్తో అదే డిప్ చేసిన నాప్కిన్ అయినా పర్లేదు, కాటన్ ప్యాడ్స్ అయినా పర్లేదు, కళ్ళ మీద పెట్టుకొని 5 మినిట్స్ అలాగా ఉంచి దాని తర్వాత తీయండి. చాలా రిలాక్స్ దొరుకుతుంది కంట్లకి. మనం అలా పెట్టిన వెంటనే ఏదో వేడంతా లాగేసినట్టు ఫీల్ ఉంటుంది. కంట్లో నుంచి ఒక అర్ధ కేజీ బరువు దిగితే ఎంత ఫ్రీగా ఉంటుంది, అంత ఫ్రీనెస్ ఉంటుంది. సో దాని తర్వాత రాను మనం కంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. నేను ప్రాక్టికల్గా చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా ఈ ఎందుకంటే మనము ఎక్కువగా రేడియేషన్స్కి ఇదవుతున్న వాళ్ళు, కొంతమంది ఈ స్క్రీనింగ్ టైమింగ్ ఎక్కువ ఉండే వాళ్ళలో ఈ కంటి సమస్యలు అధికంగా అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ కీరా జ్యూస్ని 100% నేను ఇలా చేయండి అంటుంటాను. చాలా స్ట్రెస్ తగ్గేవాళ్ళు, నిద్రలేని సమస్య వాళ్ళకి నిద్ర మంచిగా వస్తుంది. అండ్ రాను సైట్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. అంటే ఫుడ్ విషయానికి వస్తే మంచిగా క్యారెట్స్ బాగా తినండి. విటమిన్ ఏ రిచ్ ఫుడ్లు ఎక్కువ తింటే కంటి సమస్యలు రావు. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఆకుకూరల్లో ఉన్నంత ప్రాపర్ న్యూట్రిషన్ కంటికి సంబంధించినవి ఇంకెందులో లేదండి. పొనగంటి కూర అంటారు. పొనగంటి కూర అంటే మనం పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. పొనగంటి కూరని మనం రెగ్యులర్గా రసం రూపంలో కానీ, లేదంటే పిల్లలు రసం తినట్లేదు ఇలా అంటే పొనగంటి కూరని లైట్గా ఉడకబెట్టి మిక్సీ పట్టేసి ఆ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని తీసేసి ఆ జ్యూస్ని మన కొద్ది క్యారెట్ని కూడా చిన్న చిన్నగా, లేదంటే క్యారెట్ని పొనగంటి కూరని రెండింటిని లైట్గా ఉడకబెట్టి మిక్సీ పట్టేసి ఆ పిప్పిని తీసేసి ఆ జ్యూస్ని మనము ఇడ్లీ చేస్తున్నామా, ఇడ్లీ బ్యాటర్లో కలిపేయడము, దోశ బ్యాటర్స్లో కలిపేయడము, పెసరట్టు బ్యాటర్లో కలిపేయడము, గ్రీన్ ఇడ్లీ ఒకరోజు క్యారెట్ ఇడ్లీ అలా కాంబినేషన్లో పెట్టామనుకోండి, పిల్లలు తింటారు ఇష్టపడి. పిల్లలు తినట్లేదని చెప్పేసి మొత్తానికి పెట్టడం ఆపేస్తే సైట్ పెరగడమే ఎక్కువ అవుతుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. సో వాళ్ళకి ఏదో ఈ రకంగా పొనగంటి కూరని రెగ్యులర్గా ఫుడ్లో ఇవ్వడము, మనం మునగాకుని రెగ్యులర్గా తీసుకోవడము, అండ్ ప్రత్యేకంగా నట్స్లో కూడా వాటర్ మిలన్ సీడ్స్లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి కంటికి సమస్యకి. వాటర్ మిలన్ సీడ్స్ని మనం రెగ్యులర్గా ఫుడ్లో ఇవ్వడము, వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము, అండ్ ప్రత్యేకంగా ఫ్రూట్స్ విషయానికి వస్తే తర్బూజా ఫ్రూట్ అంటారు, ఐడియా ఉందా? మస్క్ మిలన్ ఫ్రూట్ రోజు పిల్లలకి 4-5 ముక్కలు రోజు సాయంత్రం పూట పెట్టండి. 100% మీరు నేను ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ మీరు చేయండి. 100% వితిన్ 1 మంత్ తర్వాత మీరు ఆ సైట్ చెక్ చేయించండి. 100% కంట్రోల్ అవుతుందండి. వాటితో పాటు మార్నింగ్ లేచిన తర్వాత ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్తాను. మార్నింగ్ లేచిన వెంటనే మనకి బెస్ట్ ఐ డాక్టర్ అంటే సూర్యభగవానుడే.
మనం మార్నింగ్ లేచిన వెంటనే మనము ఇప్పుడంటే ఈ అపార్ట్మెంట్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఎండ పడట్లేదు అట్లా అని చెప్తాం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు చెప్పడానికి. అవన్నీ చేయడం కుదరదు మేడం, మీరు అన్నీ చెప్తారు కానీ మాకు వల్ల అవ్వదంటే, సమస్య ఎక్కువైనప్పుడు అట్లీస్ట్ బాల్కనీలో కొద్దిగా ఎండ పడుతుంది కదా, కూర్చొని మార్నింగ్ పూట ఐబాల్ రొటేషన్స్. మన మనిషి కదలకుండా ఒకే చోట అలా చూస్తున్నాం అనుకోండి, అలా కూర్చున్నాం అనుకోండి, తింటున్నాం కదలట్లేదు అంటే బరువు పెరిగిపోతూనే పోతాం, సమస్య పెరిగిపోతుంది. అలాగే మనం స్క్రీనింగ్ ఎక్కువైపోయి ఏ న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోయి అసలు మూమెంటే లేకపోతే అంటే జస్ట్ నార్మల్ జస్ట్ చూసామా ఈ మూమెంట్ తప్ప ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కంటి గుడ్డు కూడా మనకి ఖచ్చితంగా మనకి కంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బరువు ఎలా పెరిగిపోతామో మనిషి కదలిక మూమెంట్ లేకపోతే అలాగే కంటికి కూడా ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అది చేస్తే మనకి అసలు ఈ కంటి సమస్యలు రావు. ఎలా చేయాలి ఈ కంటికి ఎక్సర్సైజ్ అంటే జస్ట్ మనం కరెక్ట్గా కూర్చొని మార్నింగ్ బాల్కనీలో మంచి ఎండ కూర్చొని పొద్దున ఎండ ఉంటుంది కదా ఆ టైంలో కూర్చొని ఐబాల్ మూమెంట్స్ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. జస్ట్ ఈ మూమెంట్ చూసారా, మన కంటి గుడ్డుకి మంచిగా మజిల్కి మంచి మూమెంట్ అయింది చూసారా, ఇలా చేసి రబ్ చేసి మంచిగా కంటికి ఇలాగా ఇది చేసుకొని ఒక 3 to 4 times అలా ప్రాక్టీస్ చేయండి. 100% చాలా రిలాక్సేషన్ ఉంటుంది. నేను చెప్పానా, కీరాలో డిప్ చేసిన కాటన్ ప్యాడ్స్ని మనం కళ్ళపైన పెట్టుకుంటే పడుకునే ముందు ఎంత ఫ్రీగా అనిపిస్తుంది, ఎంత రిలాక్సేషన్ అనిపిస్తుందో. పొద్దున్న లేచిన వెంటనే ఈ ఐబాల్ ఎక్సర్సైజ్ చేస్తే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాంతోపాటు త్రాటక క్రియ నేను చాలా వీడియోస్లో చెప్పాను. నా వీడియోస్లో ఫుడ్ ఎంత ప్రాముఖ్యత ఉందో, ఐబాల్ మూమెంట్స్ ఎంత ఇంపార్టెంటో, త్రాటక క్రియ కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది. త్రాటక క్రియ అంటే ఏంటంటే జస్ట్ ఏం సింపుల్ అండి. త్రాటక్రియ అనే ఐడియా ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. లేని వాళ్ళకి త్రాటక్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించుకొని మనం నైట్ పడుకునే ముందు రూమ్ లైట్లు అన్నీ ఆపేసి ఒక చిన్న మనం బెడ్ మీద కూర్చోవచ్చు, లేదంటే కిందన కూర్చోవచ్చు. ఒక చిన్న బల్ల లాంటిది పెట్టుకొని ఒక క్యాండిల్ని వెలిగించుకొని దాన్ని జస్ట్ తదేకంగా చూడడం. 30 seconds అలా చూసి ఐస్ క్లోజ్ చేయడం, మళ్ళీ 30 seconds తర్వాత మళ్ళీ ఐస్ ఓపెన్ చేయడం, మళ్ళీ 30 seconds అలా కౌంట్ చేసుకుంటూ 30, 29, 28, 27 అలా రివర్స్ కౌంట్ చేసుకుంటూ 1 వచ్చాక ఐస్ క్లోజ్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేయడం, అలాగ 11 to 12 times. జస్ట్ ఒక 5 to 6, 7 minutes అంతే. అలా త్రాటక క్రియ చేయండి. 100% నేను చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా చేయండి. 100% మీ కంటి సమస్యలు తగ్గి నిద్ర ప్రాపర్గా వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది. అండ్ డెఫినెట్గా మీ లైఫ్ స్టైల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. ఇవన్నీ చేయండి. ఐబాల్ని ప్రొటెక్టివ్గా హెల్దీగా ఉంచండి. అన్ని సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో కాబట్టి హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.